హాయ్ అందరికీ. ఈరోజు హోమ్ మేడ్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1 కప్ మైదా, 1/2 కప్ షుగర్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/4 కప్ బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలి. 1 కప్ మైదాలోకి బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకొని అలా ముద్దలాగా వచ్చేలాగా చూసుకోండి. తర్వాత షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చూస్తూ వేసుకోండి. మంచిగా ముద్దలాగా కలుపుకోండి. పిండి మెత్తగా కాకుండా చూసుకోండి. చపాతీ ముద్దలాగా చేసుకొని రోల్ చేసుకొని ఇష్టం ఉన్న షేప్స్ కట్ చేసుకోండి. నేనైతే మా పిల్లల కోసం ట్రయాంగిల్, రెక్టాంగిల్, డైమండ్ షేప్స్ కట్ చేశాను. అలాగే సర్కిల్స్ కూడా చేశాను. కట్ చేసుకొని ఆయిల్ వేడిగా చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల కుక్ అవ్వవు. ఇవి మంచిగా 10 to 15 days అలా స్టోర్ చేసుకోవచ్చు. కానీ బిస్కెట్స్ అన్నీ చల్లగా అయ్యాక బాక్స్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఇలా మీ ఇంట్లో కూడా పిల్లలు ఇష్టంగా తినాలంటే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.